చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. చేసేటప్పుడు ఎంత బాధ ఉంటుందో, జనాన్ని నవ్వించడం కోసం ఎంత కష్టపడతావు ఒక ఆర్టిస్ట్ అనేది చాలా ఫేస్ చేయడం జరిగింది. సరే ఎన్నిసార్లు దెబ్బలు తాకినాయో. రీసెంట్గా కూడా మేము మలసకపడ్డాడని ఒక షార్ట్ ఫిలిం చేసినాం. యాక్చువల్ దునికేది ఉంటుంది మీద హైట్ వింకెల్, ఈ హైట్ వింకెల్ కింద దునకాలి. ఒరిజినల్గానే నేను ఇట్లా వస్తున్నా స్లిప్ అయి కథ పడ్డా నేను. ఆ షాటు చెప్పు స్లిప్ అయిపోయింది, తాగి ఉంటా అన్నట్టు నేను యాక్షన్ పడిపోయిన కథ. పడిపోతే ఇప్పుడు ఇంకా పెయిన్ పోలేదు. అంటే అవి ఒరిజినల్గానే చేయాల్సి వస్తుంది. మనం వేరే ఏదో జిమ్మిక్కులు చేయడానికి వీలు లేదు. అందుకోసం అట్లా చాలా ఫేస్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు దెబ్బలు తాకినా అది మాకు తెలుసు. అందుకే ప్రతి షాట్ ఇక పర్ఫెక్ట్ వచ్చేదాకా. ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళతో బాగా టాస్క్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే చేయలేరు కానీ చేపియాలి నేను. ఇప్పుడు నేను కరెక్ట్ చేపియలేదు అనుకో ఏమున్నది అంటారు, ఆ మార్కు రావద్దని. ఎప్పుడు కూడా మనం ప్రేక్షకుడిని 100% సాటిస్ఫై చేయలేం. కనీసం ఓ 70-80% చేయించినామంటే మనం పాస్ అయినట్టే. అందుకే అబ్బో అనకపోయినా పర్లేదు, నా షార్ట్ ఫిల్మ్ చూసి పర్వాలేదంటే నేను పాస్ అయినట్టు. అట్లనే వెళ్తా ఉంది ఇప్పుడు. అది బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ ఉంటుంది, మీమ్స్లో వాడుతూ ఉంటారు, అప్పట్లో మా డెడికేషన్ అలా ఉండేదని. ఇది పర్ఫెక్ట్ యాక్ట్ మీకు. నిజంగానే అంటే అంకిత భావంతో పని చేసినాం కాబట్టి ఇవాళ ఈ మాత్రం 4 ముచ్చట్లు మీతో మాట్లాడగలుగుతాం. ఏంటండి మీరు రుద్రంగి సిల్వర్ స్క్రీన్ మీద ఓటీటీలో ఇప్పుడు మనం మోతబరి లవ్ స్టోరీ ఇక్కడ వరకు వచ్చారు మీరు. అవునవును. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అసలు? ఇప్పుడు నెక్స్ట్ మారెమ్మ ఉంది ఒకటి. మారెమ్మ నాగరాజు గారి దర్శకత్వంలో మాధవ్ గారి కాంబినేషన్లో చేయడం జరిగింది. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేసిన అదొకటి రిలీజ్కి ఉంది. సంత అని ప్రవీణ్ చంద్ర గారి డైరెక్షన్లో అది కూడా ఒకటి రిలీజ్కి ఉంది. తర్వాత మల్లిక్ గారి డైరెక్షన్లో డీజెటిల్లు 2 మళ్ళీ నెట్ఫ్లిక్స్లో అదొకటి ఉందండి రిలీజ్కు ఇప్పుడు మెయిన్గా. ఒకటి రాజు గారు అని తన దర్శకత్వంలో ఒక సినిమా ఉంది, సుధా గారి కాంబినేషన్లో చేసి అదొకటి రిలీజ్. ఉన్నారు ఫుల్ అసలు. ఇప్పుడు మళ్ళీ ఒక 4-5 ప్రాజెక్టులు కూడా వచ్చినాయి. ఓకే. సో తెలంగాణ డైలెక్ట్ మీద మోస్ట్లీ ఉంటాయి. తెలంగాణ ఇప్పుడు స్లాంగ్ కూడా వేరేది కూడా. అంటే ఒక ఆర్టిస్టు ఇప్పుడు ఆర్టిస్ట్ అనేవానికి సరిహద్దులు ఏమున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం తమిళ్ చూస్తున్నాం, కన్నడ చూస్తున్నాం, హిందీ చూస్తున్నాం, భాష ఏదైనా చూస్తున్నాం. వాళ్ళకి చూసినప్పుడు ఒక భావం అనేది కనెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళ యాక్షన్ పార్ట్ కనెక్ట్ అయి ఉంటుంది, కథ అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నాది ఈ భాష అని కాదు, ఈ భాషను బేస్ చేసుకొని నేను వచ్చిన ఈ భాషను ఎక్కువ స్ప్రెడ్ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి నా తల్లి భాషను. దాంతోపాటు మిగతా ఏ భాష క్యారెక్టర్లు వచ్చినా కూడా నేను చేయాలి, ఒక ఆర్టిస్ట్గా నేను చేయాలి. అట్లాంటి భేదాలు ఏమీ లేవు, ఎందుకంటే సాధారణ అందరి వాడు. ఓకే. ఇప్పుడు మీరు తెలంగాణ డైలెక్ట్ని కొంచెం ముందుకు తీసుకెళ్లారు. అవును. ఒకనొక స్టేజ్లో చూసుకుంటే తెలంగాణ డైలెక్ట్ని కొంచెం తక్కువ అంచనా వేసి కొంచెం అంటే ఈవెన్ చాలామంది కంప్లైంట్ ఏంటంటే హీరోలకి ఇచ్చేవారు కాదు ఆ డైలెక్ట్, ఈ స్లాంగ్ విలన్లకి ఇచ్చేవారు అని చెప్పి అప్పట్లో అనేవారు. బట్ ఎప్పుడైతే కమర్షియల్ ఫార్మాట్లో లైక్ దూకుడు లాంటి సినిమా వచ్చింది, మహేష్ బాబే మొత్తం తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతుంటారు. అప్పటి నుంచి ఈవెన్ మీరు యాక్ట్ చేసిన మల్లేశం కావచ్చు, బలగం మొన్న వచ్చిన బలగం కావచ్చు, ఇలా కల్చర్ని మన కల్చర్ని మొత్తం ప్రపంచం ముందుకు తీసుకెళ్తుంది. తెలంగాణ కల్చర్ని ఈవెన్ డైలెక్ట్ని ఆ కల్చర్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆ ఉద్దేశంతోనే వచ్చారు. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా మీరు స్టార్టింగ్ డేస్లో ఇప్పుడైతే విజిబిలిటీ ఉండడం వల్ల మిమ్మల్ని ఇమీడియట్గా హైర్ చేసుకుంటారు. మోస్ట్లీ సినిమాలు తెలంగాణ కల్చర్ మీద తెలంగాణ డైలెక్ట్ మీద వస్తున్నాయి కాబట్టి. బట్ ఒకనొకప్పుడు దీన్ని కొంచెం తక్కువ అంచనా వేస్తున్నారే, కొంతమంది చిన్న చూపు చూస్తున్నారే మన స్లాంగ్ని మన డైలెక్ట్ని అని ఎక్కడైనా భావం కలిగిందా? అంటే కొన్ని ఫేస్ చేశానండి నేను. అంటే కొన్ని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే గతంలో కొన్ని పాత్రలకే పరిమితమై ఉండేది ఈ భాష. అది కొంత హాస్యం పేరుతోనే అపహాస్యం అవుతుంది అన్నటువంటి ఒక భావం ఉండేది అందరిలో, అది ఉన్నది. కాబట్టి నాకు అనిపించేది అన్నట్టు అట్లా కాకుండా కొన్ని పాత్రలకే పరిమితం కాదు, అన్ని పాత్రలకు ఈ నా తల్లి భాష విస్తరించాలి, అన్ని పాత్రలు కూడా ఈ భాషను మాట్లాడాలని అనుకున్నటువంటి ఇవాళ ఈ భాషే ప్రధానమై కూర్చున్నది. అది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. అందులో అంటే ఆ భాషకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర ఉండడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అది చాలా సంతోషం. అట్లా కాబట్టి ఇప్పుడు అన్నీ ఆ భాషను బేస్ చేసుకొని చాలా సినిమాలు వస్తున్నాయి. ఏదైనా ఇప్పుడు మనం
అదొకటే కాదు, ఇప్పుడు ప్రాంతాల వారిగా రాయలసీమ నుంచి వెళ్ళి కావచ్చు, శ్రీకాకుళం బేస్ చేసుకొని కావచ్చు, ప్లస్ తెలంగాణ బేస్, అన్ని భాషలు వేస్తున్నాయి. కాకపోతే ఇలా వెండితెరకు మాత్రం ఒక ప్రధానమై అయితే ఉన్నది. అవునవును, ఈవెన్ పార్టీ అనే పదం కంటే దావత్ అనే పదం ఒక ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ఈవెన్ ఆంధ్ర వాడికైనా ఇస్తుంది, దావత్ చేసుకుందాం అందరం. ఏదైనా అదేనండి భావం అదే. ఇప్పుడు అందరం కలిసి అందరము వాళ్ళైనా మనమైనా ఎవరైనా అక్కడ ఎక్స్ప్రెస్ చేసేటువంటి విధానం ఉంటుంది చూసినా, అవి ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆ భాషను ఆకలింపు చేసుకునేటువంటి విధానం ఒక తీరుగుంటుంది. అందుకే ఆ ట్రావెల్లో నా భాషను నేను కొంచెం ముందుకు తీసుకెళ్లడంలో నా పాత్ర కొంచెం అట్లా చేయడం జరిగింది. ఇప్పుడు సదన్ అందరివాడు అయిపోయాడు, కానీ మీరు మొదలైన 2007 ఆ టైంలో మీరు మొదలైనప్పుడు తెలంగాణ ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని, అంటే మీ ఆడియన్స్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ మీరు తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకునే వీడియోలు చేసేవారా? లేదు ఇది అందరికీ రీచ్ అవుద్దాని? లేదండి అట్లా నేను ఏది ఆలోచించలేదు. ఇప్పుడు నేను చేసే పని 10 మంది మెచ్చాలనేటువంటి ఆలోచనతోనే చేసిన నేను. ఇక్కడ ఇంకోటి, నేను మాట్లాడిన మొదటి పలుకు మా అమ్మే నా గురువు కాబట్టి, మా అమ్మ ఏదైతే నేర్పిందో ఈ పలుకులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎందుకు చూపెట్టద్దు అనుకున్నా. అట్లా నేను చేసిన. ఇలా వాళ్ళు మెచ్చాలి వీళ్ళు మెచ్చాలి, అందరికీ కనెక్ట్ అవ్వాలని అనుకున్నాను. కానీ అయ్యాలి అది అందరికి కనెక్ట్ అయ్యింది. నాకు నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దేశం నుంచి అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అందరికి ఏదైనా, ఇప్పుడు నేను చేసేది కొన్ని కాన్సెప్ట్లు కొందరికి నచ్చచ్చు, కొందరికి నచ్చపోవచ్చు. అందరినీ మెప్పించాలని కథలు ఉండేవి మన దగ్గర, అందరినీ మెప్పించే కథలు ఉండేవి. ఎందుకంటే నేను చెప్పే డైలాగు మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే అదే పర్వాలేదు అంటారు, నచ్చకపోతే ఎందుకు చేసిందంటారు. ఏదైనా మనం పాజిటివ్గానే స్వీకరించాలి. అట్లా నేను నా పని నేను చేసిన, అంటే నా తల్లి భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని విస్తరించాలి. ఎవరికి నచ్చుద్ది ఎవరికి నచ్చదని నేను అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ కూర్చొని చూడాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2 నెలలు నేను చాలా కష్టపడ్డా. అంటే నా గ్రౌండ్ వర్క్ వేసుకున్న 2 నెలలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి పనిచేసిన నేను. మా మిత్రుడు పోతు సత్యమని నా వెంబడే తిరిగేటోడు. అంటే నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవని చెప్పేటోడు ఆయన. అట్లా నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఈ భాషను ఎందుకు తీసుకెళ్ళద్దు, ఈ భాషతో నేను ఎందుకు పోవద్దు అనుకున్నా. అట్లా తీసుకెళ్ళినా. కానీ నేను ఇట్లా అందరూకి కనెక్ట్ అయింది, ఇంత స్ప్రెడ్ అయింది అని ఎప్పుడు ఆలోచించలే. నా పని నేను నిజాయితీగా చేయాలనుకున్నా, చేసిన. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. అదే పని చేయి ఫలితం ఆశించకన్నట్టు మీరు ఫలితం అంటే నా పని మాత్రమే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇప్పటికీ నేను అందుకోసమే, నేను దేనికోసం ఇప్పుడు వెంపర్లట్లేదు అది కావాలి ఇది కావాలని లేదు. నా పని 10 మంది మెచ్చితే చాలనుకుంటా, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు నాకు. బట్ మీ రైటింగ్స్, మీరు డెలివరీ చేసిన ఆ పర్ఫార్మెన్సెస్ ఈరోజు మిమ్మల్ని లక్షల మందికి చేరువ చేసింది. ఈవెన్ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా మీకు అభిమానులు చాలా మంది ఉన్నారు. సదన్ అంటే గుర్తుపట్టిన వాళ్ళు లేరు. సో అలాంటి స్టేజ్కి వెళ్ళారు. సో మీకు బాగా లైక్ సృజన తిన్నావరా ఇది ఉంది కదా, ఏం కూర సంధ్య, సో ఇలాంటివి ఉన్నాయి కదా, మిమ్మల్ని బాగా ఆ టైంలో కొంచెం మీరు గర్వపడి, అమ్మో అవును నేనే గొప్పగా రాశాను, నేను బాగా రాశాను, నేను బాగా పర్ఫామ్ చేయగలిగాను అని ఇప్పటికీ ప్రౌడ్ ఫీల్ అయ్యే కొన్ని ఏమన్నా చెప్పగలుగుతారా వర్క్స్? అట్లా ఏం లేదండి. అంటే నేను యాక్చువల్ ఏంటంటే నేను గర్వంగా ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే నేను రాసినవి, నేను చేసినవి జనాన్ని మెప్పించినవి అనేటువంటి ఒక సంతోషం మాత్రం ఉండేది. ఆ సంతోషంలో నెక్స్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్టుకు నేను బాధ్యతాయుతంగా పనిచేయాలని ఒక భయం కూడా ఉండేది. అట్లా అంటే ప్రేక్షకులు పంచుకున్నటువంటి సంతోషంతో భవిష్యత్తులో చేసే ప్రాజెక్టులు భయంతో చేస్తుంది, ఓ బాధ్యతతో చేస్తుంది, బాధ్యత పెంచుకొని చేస్తుంది. ఎందుకంటే ఇలా నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ మీకు నచ్చింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఏమనుకుంటారు, ఒక ఆర్ఎస్ నందా చేసే షార్ట్ ఫిల్ము నెక్స్ట్ దీనికంటే కొంచెం మంచిగానే ఉంటుంది, కనీసం నవ్వుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉంటుంది చూసినావు, ఆ ఎక్స్పెక్టేషన్ అది తగ్గకుండా మాత్రం చేయాలనే ఆలోచన ఉంటుంది నాకు. అట్లనే చేస్తున్నా. అట్లా మీరు చెప్పిన దానిలో గడుసు పొరల్లో డైలాగులు ఉంటాయి. యాక్చువల్ ఏంటంటే ఒక మాసుగా పెరిగేటువంటి ఒక పిల్లగాడు, మాసుగా మాట్లాడేటువంటి పిల్లగాడు పాపం ఇప్పుడు ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు కావాలన్నటువంటి ఆలోచన ఆసక్తి ఎక్కువ ఉంటుంది చాలామందికి పాపం. కానీ పిల్లలకు కావాలన్నటువంటి కోరిక ఎంతైతే ఉంటుందో వాళ్ళను పెంచడంలో చాలామంది విఫలమవుతున్నారు. అట్లాంటి క్యారెక్టర్ను కథను బేస్ చేసుకొని రాయడం జరిగింది. అది గడుసుపోరడు అనేది. ఆడు అట్లా అంటాడు అన్నట్టు, 3 రోజులకి వెళ్ళి ఆటోను మీద పెడతాడు. ఆయన ఆడుకునే ఆటోను తండ్రి ఒక అటుకు మీద పెడతాడు, అంటే ఇట్లా ఓ సెల్ఫ్ అటుకు మీద పెట్టిన తర్వాత
3 రోజుల తర్వాత కొడుకు వచ్చేసి నాన్నగా నేను ఎవరిని తిట్టా మంచిగా ఆడుకుంటా మంచుకుంటా అంటే అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అబ్బా నా కొడుకు మారిండు ఎందుకంటే ఇక మంచుకుంటా అంటాడు. అప్పటిదాకా అందరి జోలికి పోయేటోడు ఆడు, అందరిని తిట్టేటోడు, గడిసోడు కాబట్టి. ఇక మారిన మంచిగా అంటే ఇక మాకు కావాల్సింది ఇదేరా అని ఆ అటుకు మీద ఉన్నటువంటి ఆటోని తీసిస్తాడు. తీసిచ్చిన తర్వాత ఆడుకుంటాడు. ఫస్ట్ ఏమంటాడు, ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఎక్కేవారు ఎక్కండి, దిగేవారు దిగండి, ఆటో ఎక్కువసేపు ఆగది. ఇవరకే ఓ బాడకావు చేయబట్టి 3 రోజులు ఆటో ఆటుకు విని ఉన్నది అంటాడు. మొత్తం ఒక దెబ్బతో వారు ఎక్కడ మారింది ఇక అంటే ఇట్లుంటారు పిల్లలు. అది మనస్తత్వం అనేది అప్పటి నుంచి అప్పటికే షిఫ్ట్ అయిపోయింది, జంపింగ్ కదా. కాబట్టి అందుకోసమే పిల్లలను అంటే పిల్లలు కావాలనేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో పెంచాలనేటువంటి ఒక మంచి కోరిక కూడా ఉండాలి అనేది తల్లిదండ్రులకు ఉండాలనేది నేను ఆ కాన్సెప్ట్ ద్వారా చెప్పడం జరిగింది.